Hi students, now we are going to start the poem Climate Change. The poem name is Climate Change. This poem is written by Julia Melnikova. Here all of you know this poem Climate Change is written by Julia Melnikova. Here, do you know what is the meaning of poetry? Do you know? I have one doubt. What is the meaning of poetry? Poetry అంటే అర్థం ఏంటి? First you have to learn. First you have to know. ఇప్పుడు మీరు పోయం అని చెప్తున్నా, అసలు పోయట్రీ అంటే ఏంది? పోయట్రీ మీన్స్ పద్య భాగం. ఇన్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వీ హ్యావ్ పోయట్రీ. పోయట్రీ అంటే పద్య భాగం. ఇన్ పోయట్రీ వీ హ్యావ్ పోయమ్స్. పోయట్రీలు ఏముంటాయి? పోయమ్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోయమ్స్? పోయమ్స్ అంటే పద్యాలు. పోయట్రీ, పోయమ్స్. పోయట్రీ, పోయమ్స్. పోయట్రీ అంటే పద్య భాగం, పోయమ్స్ అంటే పద్యాలు. హౌ మెనీ పోయమ్స్ వీ హ్యావ్? వీ హ్యావ్ 5 పోయమ్స్. ఇన్ పోయట్రీ వీ హ్యావ్ 5 పోయమ్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్. మనకు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో పోయట్రీలో 5 పోయమ్స్ ఉన్నవి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ పోయం? ఏ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్. Already completed. What is the name of the second poem? The Royal Tombs of Golconda. It is also completed. What is the name of the third poem? Now from poetry, third poem is Climate Change. This is the third poem. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద థర్డ్ పోయం. ఇది మూడవ పద్యం. సో who wrote poems? That person we called poet. Here who wrote poems? That person we called poet. ఇక్కడ ఎవరైతే పద్యాలు రాస్తారో వాళ్ళు మనం ఏమంటాం? కవి అంటాం. కవిని ఇంగ్లీష్లో ఏమంటారు? పోయెట్. సో జూలియా మెల్నికోవా పోయెట్, పోయెటెస్ లేడీ. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పోయం అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పోయం. Climate Change is written by Julia Melnikova. What is the meaning of climate? Climate means weather condition, వాతావరణం. Change means మనకు తెలుసు మార్పు. Climate change, వాతావరణ మార్పు. Julia Melnikova. The poem Climate Change projects the problem posed to the planet. A very complex problem is presented in a simple way through this poem. Our poet shows a very complex problem, difficult problem is presented in a simple way. ఈ పద్యం ద్వారా మనకు కవయిత్రి ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం, ఒక సంక్లిష్టమైన సమస్యని మన ముందుకు తీసుకొస్తుంది ఇన్ ఏ సింపుల్ వే. It poses a serious threat to all living and even non-living beings. It poses a serious threat. This problem will poses a serious threat. ఈ సమస్య వలన మనందరికీ కూడా ఒక భయంకరమైన పరిస్థితి వస్తుందట. To all living and even non-living creatures. All living and even non-living beings or non-living creatures. అంటే జీవం ఉన్నటువంటి, జీవం లేనటువంటి ప్రాణులన్నిటికి కూడా ఏదో అపాయం జరగబోతోంది అంటుంది ఈ పద్యం ద్వారా. నౌ లెట్ us see. Pre-reading first. It has become quite common these days to hear news and comments like record temperatures, cold wave kills 10,
Oh, rain, rain, where have you gone? Come again. It has become quite common these days to hear news and comments like ఈ రోజులలో మనం మామూలుగా సాధారణంగా వింటున్నాం ఏమని రికార్డు టెంపరేచర్ అబ్బా ఉష్ణోగ్రతలు ఎంత పెరిగిపోయినవి టెంపరేచర్ అంత ఎక్కువ ఉంది అంటాం. ఇన్ విచ్ సీజన్? సమ్మర్ సీజన్. కోల్డ్ వేవ్ కిల్స్ 10. ఈ చలిగాలులకు ఒక 10 మంది చనిపోయారు అంటాం. దిస్ విల్ హ్యాపెన్ విచ్ సీజన్? ఇన్ వింటర్ సీజన్. హో రెయిన్, వేర్ హ్యావ్ యూ గాన్? కమ్ అగైన్. మనం వర్షాన్ని పిలుస్తుంటాం, వాన ఎక్కడ పోయినామమ్మా, ఒక్కసారైనా వచ్చిపో, వర్షం పడు అంటుంటాం. ఇన్ విచ్ సీజన్? రైనీ సీజన్. దీస్ ఆర్ ద కామెంట్స్ we are listening. There are many reasons why weather patterns have changed throughout the world during the last few decades. There are many reasons why weather patterns have changed throughout the world during the last few decades. For the last few decades. Decades అంటే దశాబ్దాలు. గత కొన్ని దశాబ్దాలుగా చూస్తుంటే వెదర్ ప్యాటర్న్స్ హ్యావ్ చేంజ్డ్. వాతావరణంలో చాలా మార్పు వస్తుంది, మనం గమనిస్తున్నాం. దేర్ ఆర్ మెనీ రీజన్స్. అది మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ ద కాజెస్. సమ్ ఆఫ్ ద కాజెస్. ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ ద రీజన్స్. కొన్ని కారణాలు మీరు తెలుసుకోండి. హౌ కెన్ వీ స్టాప్ ఫర్దర్ డ్యామేజ్ టు ద ఎన్విరాన్మెంట్. మరి ఇట్లా వాతావరణానికి లేక పర్యావరణానికి ఇట్లా డ్యామేజ్ అవుతుంటే హౌ కెన్ వీ స్టాప్, హౌ కెన్ వీ సేవ్, హౌ కెన్ వీ స్టాప్ ఫర్దర్ డ్యామేజ్ టు ద ఎన్విరాన్మెంట్. ఈ వాతావరణానికి ఇంకా ఎక్కువ నష్టం కలగకుండా చూడాలంటే దాన్ని ఎలా ఆపాలి? రీడ్ ఆన్ టు ఫైండ్ అవుట్. అది తెలవాలంటే మీరు ఈ పద్యాన్ని చదవండి. నౌ విల్ ఇంట్రొడ్యూస్ అవర్ పోయటెస్. ఇప్పుడు మన కవయిత్రిని పరిచయం చేసుకుందాం. వాట్ ద నేమ్ ఆఫ్ ద పోయట్? జూలియా మెల్నికోవా. Julia Melnikova is an internationally reputed research analyst on climate change. Julia Melnikova is an internationally reputed research analyst. Internationally, అంతర్జాతీయంగా తెలిసినటువంటి reputed means great analyst. What kind of analyst? Research analyst. ఈమె విశ్లేషకురాలు, రీసెర్చ్ చేస్తుంటుంది, పరిశోధన చేస్తుంటుంది. దేని మీద? ఆన్ క్లైమేట్ చేంజ్. వాట్ ద నేమ్ ఆఫ్ ద పోయం? క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ మీద, వాతావరణ మార్పు మీద ఈమె ఎక్కువ విశ్లేషణ చేస్తుంటుందట అంతర్జాతీయంగా. ఇంటర్నేషనల్లీ రిప్యూటెడ్ రీసెర్చ్ అనలిస్ట్. బోర్న్ ఇన్ రష్యా, రష్యాలో పుట్టింది. షీ స్టడీడ్ ఇన్ జర్మనీ అండ్ వర్క్డ్ ఇన్ రష్యా, Germany and the United Kingdom and the United States. Born in Russia, she studied in Germany and worked in Russia, Germany and the United Kingdom and the United States. Her contribution to internationally carbon action planning is commendable. Her contribution to internationally carbon action planning is commendable. Commendable means admirable. ఈమె ఇంటర్నేషనల్ కార్బన్ యాక్షన్ ప్లానింగ్లో పనిచేస్తుందట. ఆమె కొంత చేయూతనిస్తుంది, సేవ చేస్తుంది. అది మనందరం మెచ్చుకోదగినది అంటుంది. సో ద పోయం క్లైమేట్ చేంజ్ డిపిక్ట్స్. త్రూ దిస్ పోయం అవర్ పోయటెస్ shows climate change shows the drastic consequences of global warming in an evocative manner. Here climate change depicts, ఈ పద్యం ద్వారా మనకు ఏం చూస్తుందంటే డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్. డ్రాస్టిక్ మీన్స్ రాడికల్, తీవ్ర పరిణామాలు జరగబోతున్నాయట.
కాన్సిక్వెన్సెస్, పరిణామాలు, ఫలితాలు, డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్, ఈ భూమి మీద తీవ్ర పరిణామాలు జరగబోతున్నవి. ఇన్ యాన్ ఎవొకేటివ్ మేనర్. ఎవొకేటివ్ మీన్స్ పిలిచేది. ఒక రకంగా మనం ఎదుర్కోబోతున్నాము తీవ్ర పరిణామాలని అని ఈమె హెచ్చరిస్తుంది. నౌ విల్ స్టార్ట్ అవర్ పోయం. See page number 98, first stanza. I will read now. Very simple poem. I don't want my children to see the earth die, where fishes don't swim and birds don't fly, with no air for breathing, no water to drink, when global conditions will make the land sink. See here, very easy poem, very simple one. I don't want my children to see the earth die. First stanza begins with I don't want my children to see the earth die. I refers to who? I refers to the poet Julia Melnikova. I don't want means she doesn't want her children to see the earth die. ఈ భూమి చనిపోబోతుంది, ఈ భూమి నష్టం కలుగుతుంది, అది మా పిల్లలు చూడడం నాకు ఇష్టం లేదు. వేర్ ఫిషెస్ డోంట్ స్విమ్ అండ్ బర్డ్స్ డోంట్ ఫ్లై, వేర్ ఫిషెస్ డోంట్ స్విమ్, ఎక్కడైతే చేపలు స్విమ్మింగ్ చేయవు, అండ్ బర్డ్స్ డోంట్ ఫ్లై, ఎక్కడైతే ఎగరవు చేపలు, విత్ నో ఎయిర్ ఫర్ బ్రీతింగ్, విత్ నో ఎయిర్ ఫర్ బ్రీతింగ్, పీల్చుకోవడానికి గాలి ఉండదు, నో వాటర్ టు డ్రింక్, తాగడానికి నీళ్ళు ఉండవు, ఇవన్నీ మా పిల్లలు చూడడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్. విచ్ గ్లోబల్ కండిషన్స్ విల్ మేక్ ద ల్యాండ్ సింక్. ఈ విధంగా గ్లోబల్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులన్నీ మారిపోతున్నవి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టాంజా. The poem is a lament. Through this stanza, here our poetess says the poem is a lament on the destruction of nature by man. Here our poet is telling one thing clearly. One thing, she is describing one thing only. A lament on the destruction of nature by man. ఇక్కడ కవయిత్రి, lament means crying, ఏడుస్తుంది. ఆన్ ద డిస్ట్రక్షన్, నాశనం చేస్తున్నాడు మనిషి. డిస్ట్రక్షన్ ఆఫ్ నేచర్, ఈ ప్రకృతిని నాశనం చేస్తుండు. బై మ్యాన్ అంటే ఎవరి చేత? మనిషి చేత ప్రకృతి నాశనం అయిపోతుంది, దీన్ని ఆపాలి అని మన పోయిట్ ఏడుస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో ప్లీ ఫర్ చేంజ్. ఇట్ ఈజ్ ఆల్సో ప్లీ ఫర్ చేంజ్, రిక్వెస్ట్. ఆమె రిక్వెస్ట్ చేస్తుంది, చేంజ్, మారండి. మ్యాన్ డస్ నాట్ రియలైజ్ దిస్. His activities are slowly killing the earth. Man does not realize that his activities are slowly killing the earth. అతడు చేసే పనుల వలన ఈ భూమి నెమ్మదిగా భూమిని మొత్తం ఏం చేస్తున్నాడు? చంపుకుంటూ పోతున్నాడు. స్లోలీ కిల్లింగ్ ద ఎర్త్. ఇన్ ఏ ఫ్యూ డెకేడ్స్, రాబోయే కొన్ని శతాబ్దాలలో లేక దశాబ్దాలలో, దేర్ విల్ బి డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ నేచర్. పెను మార్పులు రాబోతున్నవి. దేర్ విల్ బి డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ నేచర్. పెను మార్పులు జరగబోతున్నవి. ఆల్ ఫిషెస్ అండ్ బర్డ్స్ విల్ డై. వేర్ ఫిషెస్ డోంట్ స్విమ్ అండ్ బర్డ్స్ డోంట్ ఫ్లై అంటుంది ఇక్కడ. దట్ మీన్స్ ఆల్ ఫిషెస్ అండ్ ద బర్డ్స్ విల్ డై. ఈ చేపలు, పక్షులు చనిపోబోతున్నవి. ద ఎయిర్ అండ్ ద వాటర్ విల్ బికమ్ పొల్యూటెడ్. ద ఎయిర్ అండ్ ద వాటర్ విల్ బికమ్ పొల్యూటెడ్. ఈ గాలి, నీరు మొత్తం కూడా పొల్యూటెడ్. పొల్యూషన్, కాలుష్యం ఇప్పుడు మనం చూస్తున్నాం, పొల్యూట్ అయిపోతుంది. అండ్ అన్ఫిట్ టు బి యూజ్డ్, మనం ఉపయోగించే పరిస్థితులలో ఉండదు. సో ద పోయమ్ ఈజ్ ఎ లామెంట్ ఆన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ నేచర్ బై మ్యాన్. సో విల్ కంటిన్యూ దిస్ పోయమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.